అమ్మ, రోజు నేను ఆ పల్లెటూరు పిల్లలతో ఆడుకోనమ్మా. వాళ్ళు చాలా అగ్లీగా ఉన్నారు. మరియు అర్థం చేసుకోవటం లేదు. నేను వాళ్ళతో ఆడుకోనమ్మా. వాళ్ళు నాకు నచ్చడం లేదు. మనం సిటీకి వెళ్ళిపోదామమ్మా. ఇక్కడ ఉండలేకపోతున్నాను. చెప్పమ్మా, నువ్వేమైనా చెప్పు. మాట్లాడట్లేదేంటి నువ్వు? ఇదిగో చూడమ్మా, అలా ఒకరిని ఎగతాళి చేయడం అది నీకంత మంచిది కాదు. వాళ్ళు పల్లెటూరు వాళ్ళు అది ఇది అని మాట్లాడకూడదు నువ్వు. ఎందుకంటే వాళ్ళకి చాలా మంచి మనసు ఉంటుంది. మరియు వాళ్ళ దగ్గర నువ్వు చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. సిటీలో ఉన్నంత మాత్రాన నేను వాళ్ళు అర్థం చేసుకోవాలని లేదు కదమ్మా. నువ్వే వాళ్ళని అర్థం చేసుకొని మెలగాలి. చిన్నపిల్లల మనస్తత్వం పెద్దవాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది. నువ్వు చిన్నపిల్లవి, నీకు తెలియదు. అందుకనే నువ్వు వాళ్ళతో స్నేహం చేయి. అప్పుడే నీకు అన్నీ అలవాటు పడతాయి. జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే కలిసిమెలిసి ఉండడం చాలా అవసరం. నువ్వు ఇలా మాట్లాడితే నీ జీవితంలో భవిష్యత్తులో ముందుకు సాగలేవు. అందుకని నువ్వు అందరితో కలిసి ఉండాలి. అలా ఒకరిని ఎత్తి చూపడం నీకు మంచితనం కాదు. అలా నువ్వు మంచిదానిగా నిరూపించుకోలేవు, సరేనా? ఆ పిల్లలను ఎగతాళి చేయకుండా వాళ్ళతో కలిసి వాళ్ళతో పాటు ఆడుకో. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అనేది.